రైట్ సార్. ఇప్పుడు ఈ ఘటన అయితే యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పి చంద్రబాబు గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ మధ్య ఉన్న ఇష్యూస్ వల్ల వాళ్ళు కంపెనీని సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు, సో ఇలా జరిగిందని చెప్పారు. ఇక దీనిపైన ఈరోజు జగన్మోహన్ అంటే పరిహారం అందాల్సింది అందింది. ఇప్పుడు దానిపై కమిటీ కూడా వేయడం జరిగింది, దానికి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ఆరోపించేది ఒక్కటే, అంటే సరైన సమయంలో వాళ్ళకి సౌకర్యాలు అందలేదు, చికిత్స అందలేదు, ఇది ఒక్కటే ఆరోపిస్తూ వస్తున్నారు ఆయన. మీరు అన్నట్టు కాంపన్సేషన్ కూడా అందింది కొంతమందికి, అక్కడ అడిగినా అదే చెప్తున్నారు. నిజంగానే సకాలంలో ఇప్పుడు గవర్నమెంట్ స్పందించలేదా? మీరు ఏం చెప్తారు? ఇమ్మీడియట్గా అమ్మా, ఇప్పుడు ఇన్సిడెంట్ జరగగానే ఇమ్మీడియట్గా అటెండ్ అయిపోయారు. అక్కడ అటెండ్ అయ్యారు. వాళ్ళకి ఎవరైనా సీరియస్గా ఉంటే పేషెంట్లు వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేద్దామని కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళు అన్నారు వాళ్ళ అవసరం లేదని మేము కేజీహెచ్కి వెళ్తామన్నారు. కేజీహెచ్లో చేర్చారు. ఇప్పుడు అందరి కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది. ఒక అతనికి 54% బర్న్స్ అయినాయి. అతని కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది. అంటే అక్కడ ఎట్లా చనిపోయారు, ఎట్లా జరిగింది ఇన్సిడెంట్, ఎట్లా జరిగింది? రియాక్టర్ని అక్కడ పెట్టారు. రియాక్టర్ని ఒక స్లాబ్ కింద పెట్టారు. ఈ రియాక్టర్ ఎక్స్ప్లోడ్ కావటంతో స్లాబ్ కూలింది. దానివల్ల ఎక్కువ మంది చనిపోయారు. ఇది ప్రధానమైన లోపం. అక్కడ రియాక్టర్లని ఒక స్లాబ్లో పెడతారా లేకపోతే మరెక్కడ పెడతారు ఏంటి అనేది ఇవి సేఫ్టీ మెజర్స్. ఈ సేఫ్టీ మెజర్స్ని అంటే ఒక స్థలం బాగా ఎఫెక్టివ్గా వాడుకోవటానికి వాళ్ళు ఆ విధంగా చేసి పెట్టారు. అదే నిబంధనలకు విరుద్ధం. ఆ నిబంధనలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన వ్యవహారాలు. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించింది. స్పందించడమే కాకుండా మొత్తం అక్కడ హోంమంత్రి వంగలపూడి అనిత అయితే అక్కడే ఉన్నారు. ఇంకొక మాట జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, హోంమంత్రి అక్కడ లేదు అంటాడు. హోంమంత్రి అక్కడే ఉంది, నీ కళ్ళ ముందరే తిరుగుతుంది. ఇవాళ ఇంకొక చోట గ్యాస్ లీక్ అయితే అక్కడికి వెళ్ళిందామా? ఆమె అక్కడే తిరుగుతున్నది. ఈయనకి ఆ కారు సౌండ్ వినపడలేదో ఏంటో మరి. హోంమంత్రి అక్కడే తిరుగుతున్నది. ఇప్పుడు నీ హోంమంత్రి రాలేదంటాడు, కార్మిక మంత్రి రాలేదంటాడు. అక్కడ ఉన్నది ఎవరు మరి? ఎవరున్నారు? మేము బొత్స సత్యనారాయణ ఉన్నాడా? ఎవరున్నారు అక్కడ ఉండి మొత్తం చేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రియాక్టర్ పేలిన ప్లేస్కి, సాధారణంగా అయితే రియాక్టర్లు అంటే ఇటువంటి ప్రమాదాలు జరిగిన చోటికి చంద్రబాబు నాయుడిని పంపించరు. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్, మళ్ళీ ఇంకోటి ఏదైనా ఉంటుందేమో, పేలుతుందేమో అని. ఈయనకి జెడ్ కేటగిరీలో ఉంటాడు కాబట్టి. కానీ ఆయన ఏంటంటే అటువంటివి పట్టించుకోడు. చూడాలి, సంఘటనా స్థలాన్ని చూడాలి, అక్కడ జరిగిన దాన్ని అసెస్ చేసుకోవాలి అన్న ఉత్సాహంతో ఆయన వెళ్ళిపోతూనే ఉంటాడు, ఎక్కడికైనా వెళ్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళావు నువ్వు, గ్యాస్ లీక్ అయితే అది పీల్చి జనం చచ్చిపోతే అక్కడికి వెళ్తే ఆ గ్యాస్ అప్పటికే అయిపోయింది. అయినా సరే ఆ గ్యాస్ పీల్చాల్సి వస్తుందేమో, పీల్చి తనకేమన్నా అయితే ఈ లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎవరు అనుభవించాలి అన్న ఒక ఆందోళనతోటి అక్కడికి వెళ్లకుండా ఎయిర్పోర్ట్ లాంజ్లో మీటింగ్ పెట్టి వచ్చేసాడు. ఆయన చెప్తున్నారు, నేను 11 గంటలకు వెళ్ళి వాళ్ళని పరామర్శించాను అప్పుడు అని చెప్తున్నారు. ఒక్క రోజులో కూడా పరిహారం 30 కోట్ల దాకా ఇప్పించానని కూడా ఆయన చెప్తున్నారు ఈరోజు. నేను అదే చెప్తున్నా కదా, కంపెనీ మీద బర్డెన్ తగ్గించి రాష్ట్ర ప్రజలు ట్యాక్సులు కట్టిన డబ్బుల నుంచి ఇప్పించాడు సగం. ఇది అతను చేసిన పని. ఇది ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని కాపాడటానికే ప్రయత్నం చేశాడు. ఈ రోజున ఈ ఎసెన్షియా ఫార్మా వాళ్ళని మీరు వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో అని అడిగాడు అక్కడ రిపోర్టర్లు అందరూ ప్రెస్ కాన్ఫరెన్స్లో. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇవి పెట్టడం అలవాట్లేదు, చేత కాదు. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవడో ఉంటాడు కదా, ఈ సాక్షి వాళ్ళు, రిపోర్టర్ ఎవడో ఉంటాడు, టీవీ వాడు, పేపర్ వాడు, మీరు కంపెనీ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు అని అడుగుతాడు. ఏం యాక్షన్ తీసుకోవాలి? ప్రమాదం జరిగింది, వాళ్ళతోటి కాంపెన్సేషన్ ఇప్పించారు, ప్రభుత్వం సౌకర్యాలు కల్పించింది, అటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా కమిటీ వేశారు, ఆల్రెడీ స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీడింగ్స్
వాటిని ఎట్లా ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. తీసుకుంటే దాన్ని క్లియర్ కట్గా చెప్పాడు. ఇది ఏంటి అంటే ఇది మన ఇండస్ట్రియల్ పాలసీ మీద ప్రభావం చూపించకుండా మేము తగిన చర్యలు తీసుకుంటామని సీఎం చాలా స్పష్టంగా చెప్పాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇండస్ట్రియల్ పాలసీ ఏంటో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి అంటే ఏదన్నా పరిశ్రమ పెడితే మనకి ఎంత వాటా ఇస్తుంది, మనకి వాటా ఇచ్చే పరిశ్రమని ఉంచాలి, మనకి వాటా ఇవ్వని పరిశ్రమని ఎల్లగొట్టాలనేది జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రియల్ పాలసీ. ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తేనే అన్ని కంపెనీలు పోయినాయి. ఇప్పుడు అన్ని కంపెనీలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఆ ఫార్మా సెజ్లో కూడా మొత్తం చాలా యాక్టివిటీస్ని మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఆ వ్యవస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేయటం మానేసినాయి. ఎందుకు? వాళ్ళు ఏదన్నా వెళ్ళి ఒక ఆఫీసరు ఏదన్నా ఫ్యాక్టరీకి వెళ్ళి తనిఖీ చేసిన తర్వాత వాడు మావాడండి, వాడిని వదిలేయండి అని ఫోన్లో వస్తుంటే వాడు ఇంక చేయటం ఎందుకు? ఈ పరిస్థితుల్లో మొత్తం అంతా ఫార్మా సెజ్ని కూడా మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీ యాజమాన్యుల ఇష్టారాజ్యానికి వదిలేశాడు. అందువల్ల జరుగుతున్న ప్రమాదాలు ఇవి. వీటిని సెటరైట్ చేస్తారు. సెటరైట్ చేయడానికి ఆల్రెడీ మొత్తం కూడా యాక్షన్ తీసుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఎంతసేపటికి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎట్లా రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. వెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్ళి ఒక పేషెంట్ని అడిగాడు, ఎట్లా ఉంది గవర్నమెంట్ ఎట్లా ఉందంటే బాగుందండి, చాలా బాగుందని చెబితే ఇతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.